ధ్యానం చేసుకుందాం. నన్ను ఎంతో ప్రేమతోటి ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. వారితో సహవాసం ఉండటం నాకు ఆశీర్వాదకరం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. కానీ నేను ఎవరితో స్నేహం చేయను. సహోదరులు అంటే ఎవరు? దేవుని పిల్లలు. మా సేవకుల్లో సేవకులు సహోదరులు కలిసి ఉండటం అనేది మంచిది. కానీ నేను ఎవరితో స్నేహం చేయను. ఏళ్ళ మీద లెక్కేస్తే గట్టిగా నలుగురితోటో అంతే, 5 కూడా లేదనుకుంటా, అట్లా ఉంటాను నేను. సహోదరులు అనబడేవారు ఉన్నారు కానీ సహోదరులుగా ఎవరు లేరు ఈ రోజుల్లో. అది ఇప్పుడు సమస్య అయిపోయింది. ఇలాంటి క్రమంలో అన్న నాకు పరిచయం అవటం, నేను దేవుని చాలా స్తుతిస్తూ వచ్చాను. మంచి దైవజనులతోటి సహవాసం ఉండటం మంచిది. నా చిన్నతనంలో నేను తెలుసుకున్న మాట ఏంటంటే, స్నేహితులు ఎక్కువ మంది ఉండకూడదు, కొద్దిమందే ఉండాలి అని. ఆ కొద్దిమంది కూడా ఎలాంటి వాళ్ళంటే నీకోసం ఏమన్నా చేయాలి. నేను అదే పద్ధతి సేవలో కూడా పాటిస్తాను. సేవలో వీళ్ళు పరిశుద్ధంగా పరిచయం చేస్తారు, పర్వాలేదు అనుకుంటేనే, అది కూడా దేవుడు తగిలిస్తే తగులుకుంటా, లేకపోతే అది కూడా లేదు. నా అంతటి నేను ఇప్పటిదాకా స్నేహం చేసిన సందర్భాలు లేవు. ఏదో ఒక సందర్భంలో దేవుడు ఎక్కడన్నా లింక్ ఏర్పాటు చేస్తే వాళ్ళ ద్వారా కొనసాగటమే జరిగింది. అలాంటి క్రమంలో 2-3 తప్ప నాకు ఎవరు లేరు. వాళ్ళలో అన్న నన్ను చాలా అభిమానిస్తాడు, తమ్ముడుగా, సేవకుడిగా. పోయిన సంవత్సరం పాస్టర్ గారికి బాగాలేదు, అందుకని నేను రాలేకపోయాను. ఈరోజు వాక్యం మీతో అందించడానికి ఒక పెద్ద ప్రసంగికుడిలాగా మాత్రం నేను లేను. ఎందుకనంటే నా వాయిస్ అన్న వాయిస్ కాదు. అన్న కనుక వాక్యం చెప్తే తుఫాను వచ్చి వెలిసినట్టు ఉంటుంది, నేను చెప్తే నిద్ర వస్తున్నట్టు ఉంటుందేమో. అయినా కూడా అర్థం చేసుకోండి. ఒకసారి ఓడర్ పిలిచారు వాక్యం చెప్పడానికి, శాంసన్ గారని. అన్న ఈ నైటు ప్రసంగం మీరేనన్నా, తప్పకుండా రండి అంటే, ఓడర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వాళ్ళ మందిరం దగ్గరికి వెళ్తే వాకిల దగ్గర వాల్ పోస్ట్ ఉంది, పెద్ద వాల్ పోస్ట్, ఒక 12-10 వాల్ పోస్ట్. దాని మీద నా ఫోటో వేసి 4-5 అంశాలు రాశారు. అన్న ఇవన్నీ నీకెప్పుడు తెలుసు అని అడిగాను నేను. బైబిల్ క్లాస్ టీచరు, టీవీ స్పీకరు, ఏమండి ఇవాంజలిస్టు, ఈ పేర్లు రాసుకుంటూ వచ్చాడు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్లాస్ లాగా ఉంటుంది మీరు చెబితే, అందుకని మేము టీవీ దగ్గర కూడా మీరు వాక్యం చెప్పేటప్పుడు కూర్చొని వినేవాళ్ళం. మేము సగం ఆ టీవీ వాక్యం వినే మేము మిమ్మల్ని పిలిచామన్నారు. అంటే ఇది కూడా ఒక ప్రయోజనం అయింది అని. దాని గురించి కూడా ఒక చిన్న వాక్యంలోనే సాక్ష్యంలాగా చెప్పడానికి ట్రై చేస్తాను, దేవుడు చేసే పనులని. రెండవది, అన్నయ్య 21 రోజు ఉపవాస ప్రార్థన పెట్టాడు. నేను కొన్ని అంశాలు అన్నకి చెప్పాను, నా పరిస్థితి ఇదని. సరే వీళ్ళు ఉపవాస ప్రార్థన పెట్టారు, మన అంశం చెప్పాము, సంఘం ప్రార్థన చేస్తారు, చాలా సంతోషం, నాకు కూడా ఏమైనా కార్యాలు నెరవేరుతాయేమో అని అనుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి నేను ప్రార్థన చేసుకుంటున్నా. నాకేమనిపించిందంటే, నువ్వు కూడా ఉండరాదా 21 రోజు? అందుకని నేను కూడా ఏం చేస్తున్నాను, ఈ సంఘ సహవాసంతో 21 రోజు ఉపవాసం ఉంటున్నా. ఏమండి, ఉపవాసం ఉన్నప్పుడే లేనిపోయి నేను వస్తాయి, మంచి మటను, మంచి మంచి భోజనం. నువ్వా నిజంగా నా తినవా అంటున్నారు. అంటే ఆ మధ్యాహ్నం 3 దాకా తిన్నంట, మధ్యాహ్నం 3 దాకా తినేది లేదండి. కాబట్టి అన్నతోటి నాకు సహవాసమే కాదు, మీ సంఘ బిడ్డలతో కూడా ముఖ పరిచయాలు ఉన్నాయి. బిడ్డలు బాగా పరిచయం చేస్తారు. చెప్పేది ఏం లేదు, చెప్పే వాళ్ళకి రెండో ఎక్కం వాడికి రెండో ఎక్కం మళ్ళీ ఏం చెప్తాము. కాబట్టి చెబుతుంటాం, మనకు తెలిసిన మాటలు చెప్పుకుంటుంటాం, మనం వింటూ ఉంటాం.
ఒక నలుగురు కలిసి సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ నలుగురే సినిమా గురించి మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది ఇది కూడా. అందరికీ దేవుని గురించి తెలుసు, మనం మళ్ళీ డిస్కస్ చేసుకుంటున్నాం, అంతకు మించి ఇంకేం లేదు. వాక్యంలోనికి వెళ్దాము. 126వ కీర్తన 126వ కీర్తన మొదటి నుంచి 3 వచనాలు చదువుకుందామండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యుల జనులు చెప్పుకున్నది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతేమి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, కృపగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సంఘ సహవాసంతో మాకు ఇచ్చిన ఈ అనుబంధాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యాన్ని మీరు వివరిస్తుండగా బిడ్డలు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఒక్కొక్క ద్వారా ఒక్కొక్క రీతిగా మీరు మాట్లాడే దేవుడివి. ఈ దినం ప్రభా అలుపని నన్ను నిలబెట్టుకొని మీ మాట అందించడానికి మీ నోటి బోరుగా నన్ను వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా సంఘముతో మీరు మాట్లాడుతూ ఉండగా బిడ్డలు అర్థం చేసుకోవటానికి గ్రహింపు శక్తిని కూడా మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇశ్రాయేలీలు మాట్లాడుకుంటున్నటువంటి మాట ఏంటంటే, మన జీవితాల్లో బానిస బ్రతికే తప్పదు, మనల్ని కాపాడేవారు లేరు, అసలు ఛాన్స్ లేదు. ఇక నిరాశ, నిట్టూర్పు, కన్నీరు, వాళ్ళకు వాళ్ళే మూలగటం, ఎటువంటి అవకాశాలు లేనటువంటి ఇశ్రాయేలీలు బానిస బ్రతుకు కంటే ఇంకా నికృష్టమైన బానిస బ్రతుకు బ్రతకడానికి అవకాశం ఉంది, కానీ వారు కొద్దిగా కూడా ఆనందించే అవకాశం లేనటువంటి పరిస్థితులు. ఇలాంటి ఇశ్రాయేలీల్ని దేవుడు కనికరించి చెరలో నుండి రప్పించినప్పుడు వారు కలగనిన వారి వలె ఉన్నారు అంటాడు. దేవుని బిడ్డల పక్షాన దేవుడు ఉన్నప్పుడు ఆయన చేసే గొప్ప గొప్ప కార్యాలు కలలాగుంటాయి, నిజమా నమ్మశక్యం కాకుండా ఉంటాయి. అలాంటి అద్భుతాలు దేవుడు మన దగ్గర చేస్తాడు, మనతో చేస్తాడు, మన ద్వారా చేస్తాడు. నిరీక్షణకు ఆధారమే లేదు ఇశ్రాయేలీలకి, ఆలోచన రావడానికి కూడా ఛాన్స్ లేదు. ఇక మన చెరలో నుంచి ఏదో ఒక రోజు బయటపడతామంటానికి. ఇలాంటి వాళ్ళని దేవుడు విడిపించాడు. ఎలా ఎందుకు విడిపించాడు అని అంటే, ఇశ్రాయేలీలు నా ప్రజలు. మొట్టమొదటి మాట ఏంటంటే, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు ఏం చేసినా నేను భరిస్తా, వాళ్ళని ఎవరన్నా అంటే నేను ఊరుకోను. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. ఇశ్రాయేలీలు నా ప్రజలు, వాళ్ళ కోసం నేనేమన్నా చేస్తా, వాళ్ళని ఎవరన్నా ఏదనంటే నేను ఊరుకోను. ఇంత ప్రేమ కలిగిన వాడు ఎలా భరించాడో అనుకుంటాం ఒక్కోసారి. ఇశ్రాయేలీలు దేవుని పక్షాన ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా జీవిస్తూ దేవుని మీదే ఎదురు తిరిగినప్పుడు దేవుడు ఎలా భరించాడా అనుకుంటాం. చాలా సందర్భాల్లో ఆ వచనాలు చదువుతున్నప్పుడు నాకు అవే గుర్తుకొస్తాయి. ఇంట్లో మన పిల్లలు ఒక మాట వినకపోతేనే మనం భరించలేము, కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఆయన పేరే ప్రేమ స్వరూపి. 106వ కీర్తనలో చదువుకుందామండి, అక్కడక్కడ 2-3 వచనాలు. ఇశ్రాయేలీలు దేవుని దగ్గర ఎలా ఉన్నారనేది చదువుదాం. 6వ వచనం. మా పితరులను మేము పాపం చేసితిమి, భక్తిహీనులమైతిమి, గ్రహింపక ఉండిరి, జ్ఞాపకము తెచ్చుకొనక ఉండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి
ఇశ్రాయేలీలు నా ప్రజలు నాతోటే ఉంటారు, నేను చెప్పింది వింటారు అని అనలేదు ఆయన. ఇశ్రాయేలీలు నేను ప్రేమిస్తున్నా. ఈ స్వభావం, వీళ్ళ స్వభావం ఏంటంటే ఎదురాడు స్వభావం. గ్రహించరు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, భక్తిహీనత కలిగి ఉన్నారు. ఏది జ్ఞాపకానికి రాదు. దేవుడు అది చేశాడు ఇది చేశాడని మేలు జ్ఞాపం చేసుకొని దేవానికి వందనాలు అని చెప్పేటువంటి పరిస్థితి కాదు. అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళకి చేయాల్సిన కార్యాలన్నీ చేస్తూ వచ్చాడు. వీళ్ళ జీవితాల్లో ఇంకా ఎలా ఉన్నారంటే, ఆ 13వ వచనం చదువుదాం. అయినను వారు కార్యమును వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకోలేదంట వాళ్ళు. ఆలోచన కొరకు కనిపెట్టడం అంటే ప్రార్థన కూడా చేసేవాళ్ళు కాదు. చాలామంది నేను చూశాను, క్రైస్తవులకు పిలువబడే యవనస్తులు చాలామంది అన్నం పెట్టగానే తినేసేవాళ్ళు చాలామందిని చూశాను నేను. టిఫిన్ పెట్టగానే తినేసేవాళ్ళని చూసేవాళ్ళని, ప్రార్థన చేసుకోకుండా తినేసేవాళ్ళని చాలామందిని చూశాను. అసలు దేవుని ఆలోచన లేకుండానే వస్తారు. ఓ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. బాబు నాన్న ఉన్నారమ్మా, నాన్నతో మాట్లాడాలంటే ఉన్నారు అంకులు అని గబగబా బయటికి వెళ్తున్నాడు. ఎలాగ వెళ్తున్నాడంటే అప్పుడే నిద్రలేసాడు, షర్టు తగిలించుకొని గుండెలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే నిద్రలేసిన తర్వాత ఏం చేయాలో ఎవరికి తెలియలేదు, పాస్టర్ గారి కొడుకు తెలియదు. చాలామంది సేవకుల కుటుంబాల్లో కూడా దేవుని పిల్లల నేర్పించినా నేర్చుకోనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ అదృష్టం ఏంటంటే దేవుడు వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు. తిరుగుబాటు చేసేవాళ్ళని. ఇశ్రాయేలు ఎలాంటి వారండి? సనిగేవారు, గొనిగేవారు, ఎత్తి చూపించేవారు. అయినా సరే దేవుడు వాళ్ళని ప్రేమిస్తూ వచ్చాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 126వ కీర్తనలో వారి నోటి నిండా నవ్వు ఉంచాడంట. దేవుడు ఇశ్రాయేలీల నోటి నిండా నవ్వు ఉంచాడు. కలలాగా ఉంది. మనమేందిరా బాబు చెరలో నుంచి బయటకు రావటం, మనమేంది మన సొంతంగా వంట వండుకొని తినటం, మన జీవితంలో మన స్వేచ్ఛగా ఊర్లో తిరుగుతున్నాము. సంఖ్యలు వేసి బొండేసి చెక్కలేసి బిగించి పని చేపించుకునేవారు ఇప్పుడు అవన్నీ తీసేసి హ్యాపీగా ఊర్లో సరదాగా తిరుగుతూ ఉన్నారు. వారి నోటి నిండా నవ్వు ఉంది. అద్భుతాలు దేవుడు చేసేవాడు. అందుకని ఏం జరిగిందండి? 2వ వచనం చివరి లైను 126వ కీర్తన 2వ వచనం చివరి. గొప్ప కార్యములు చేసినని ఎవరు చెప్పుకున్నారంట? దేవుడు వీళ్ళకి గొప్ప కార్యాలు చేశాడని అన్ని జనులు చెప్పుకున్నారంట. వీళ్ళు పోయి చెప్పలా, దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు చేశాడు, దేవుడు మా పక్షాన ఉన్నాడు, దేవుడు మాకు ఇది అది అని వీళ్ళే సాక్ష్యం ఏం చెప్పలా. వీళ్ళకి దేవుడు చేసే వాటిని అన్యులు గమనిస్తూ ఉన్నారు. ఈ అన్యులు దేవుని గురించి ఎంతగా ఆలోచిస్తున్నారంటే వారి పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను చూసి అన్యజనులు చెప్పుకొనిరి, మాట్లాడుకుంటున్నారు. ఎంత గొప్ప దేవుడు అండి వాళ్ళు అడ్డం తిరుగుతారు, వాళ్ళు సరిగా ఉండరు. ఏమంటే నేను అప్పుడప్పుడు అనుకుంటాను, సరిగా లేకపోతేనే ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తే సరిగా ఉంటే ఇంకెన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ 3వ వచనంలో ఆయన గురించి రాయబడిన మాట, యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అనుకుంటా ఉన్నారు మన కోసంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తే మనము దేవానికి వందనాలు స్తోత్రాలు అని చెప్పాలి. అన్యులు చెప్పుకుంటున్నారంట. మన పక్షాన దేవుడు ఏమేం చేస్తున్నాడో ఎవరికి తెలియజేస్తున్నాడు? దేవుడు అన్యులకు తెలియజేసేటప్పుడు వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. 136వ కీర్తన 4వ వచనం. 136వ కీర్తన, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, ఇంకెవరు లేరు. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మహా ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన ఒక్కడే. ఆయన బిడ్డలకే చేస్తాడు. ఆ బిడ్డలకి చేసినటువంటి కార్యాలను చూసి అన్యులు మాట్లాడుకుంటారు. మన గురించి ఇతరులు 2 రకాలుగా మాట్లాడుకుంటారు. మంచిగా మాట్లాడుకుంటారు, చెడ్డగా మాట్లాడుకుంటారు. దేవునికి మహిమగా మాట్లాడుకునే విధంగా మన జీవితాలు
ఉండాలి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో రాహాబును గురించి చదువుదామండి ఒకసారి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుదామా? చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసినో యోర్దాను తీరమునున్న అమోరీయులు 2 రాజులైన ఓగుకును మీరేమి చేసిద్రో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. ఇశ్రాయేలీల పక్షాన దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని చూస్తే వాళ్ళకి భయం వేసి వణుకు పుట్టి గుండెలు కరిగిపోయినాయి అంట. అంతటి అద్భుతాలు చేసే దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, అదృష్టవంతులు, ఆశీర్వదించబడిన వారు. మునుపు దూరస్తులుగా ఉన్న మీరు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు సమీపస్తులయ్యారు. ఇప్పుడు మీరు ఇశ్రాయేలీయులతోటి సహపౌరులయ్యారు. మీరు దేవుని పిల్లలయ్యారు. మీ కొరకు దేవుడు చేసే అద్భుతాలను చూసి ఇతరులు దేవుని మహింపరుస్తారు. మీరు మంచోళ్ళని మీకు చేయట్లా దేవుడు. మనం ఎలాగున్నా ఆయన దేవుని పిల్లలం కాబట్టి, దేవుని పిల్లల జాబితాలోనికి వచ్చేసాం కాబట్టి, అలాగనే ఎదురుదిరిగా మనకి కాదు చెప్పేది. వాళ్ళకున్న నిస్సహాయత, వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళు చెరలో ఉన్న పెరిగిన విధానాన్ని బట్టి వాళ్ళకి ఎదురాడు స్వభావం వచ్చేసింది. మనకు అలాంటి చెరలు లేవు కాబట్టి మనం ఫ్రీగా ఉన్నాం కాబట్టి దేవుణ్ణి ప్రేమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కృష్ణుని ప్రియులారా, మన పట్ల దేవుడు చేసే అద్భుతాలు చెప్పుకుంటారు జనం. 10th క్లాస్ చదువుతున్న రోజుల్లో నేను సండే స్కూల్కి చాలా బాగా వెళ్ళేవాడిని. సండే స్కూల్లో అన్నిట్లో ఫస్ట్ నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, ఈ 3 జిల్లాల్లో గుంటూరులో సండే స్కూల్ ప్రోగ్రాం పెడితే దాంట్లో ఫస్ట్ ప్రైజ్ నాదే. అంత బాగుండేవాడిని. 10th క్లాస్లో ఎగ్జామ్ రాసినప్పుడు మ్యాథ్స్ పోయింది, సబ్జెక్టు పోయింది. అప్పుడు అందరూ అన్నారు, సండే స్కూల్ చర్చి అంటావు కదరా, ఏంద్రా పుట్టిక్కన పోయింది అంటే, పోనేరా దాన్నే ఉందిరా అన్నాను నేను. లెక్కల్లో 26 మార్కులు వచ్చినాయి. అన్నిట్లో పాస్ అయ్యాను, లెక్కల్లో 26 మార్కులు వచ్చినాయి. ఆదివారం పూట కూడా స్పెషల్ క్లాసులు పెట్టేవాళ్ళు, దానికి వెళ్ళేవాడిని కాదు. అప్పుడు మా మాస్టర్ ఏదా క్లాస్ చెప్తున్నాం రారంటే రాలేదు, ఇప్పుడు మీ దేవుడు ఏమన్నావా ఇది చేశాడనంటే దాందే ఉందండి, దానికి దీనికి సంబంధం లేదు కదా అంట. నేను ఎవరిని అడిగాను అనుకో, ఏరా రాబర్ట్ అని అనుకో, ఫెయిల్ అయ్యాను రా, ఒరే ఏంద్ర అట్ట చెప్తున్నావు, పాస్ అయ్యాను రా అన్నట్టు చెప్తున్నావు ఏంటంటే, ఫెయిల్ అయ్యాను మరి, ఫెయిల్ అయ్యాను కాబట్టి రిజల్ట్స్ వచ్చినాయి, ఫెయిల్ అయ్యాను. 12 రోజులు జరిగింది. 12వ రోజు ఆ రోజు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఒక సబ్జెక్టు ఎవరికైనా పోతే 10 మార్కులు కలపండి అన్నాడు. దేవునికి స్తోత్రం. 26 కాస్త పాస్ అయిపోయా. వాళ్ళతో పాటు కాలేజీకి వెళ్ళి, ఒరే నువ్వు ఫెయిల్ అయ్యావు కదరా అంటారు. ఏంద్రా ఫెయిల్ అయ్యేది? మన కోసంగా దేవుడు ఏమైనా, బాగా నమ్ముతా నేను, మన కోసంగా ఏమైనా చేస్తాడు. అది ప్రజలు అన్యులు చెప్పుకోవాలి. దాన్ని శ్రీరాములు అని తెలుగు మాస్టర్ గారు ఆయన పిలిపించాడు, ప్రత్యేకంగా పిలిపించాడు. ఒరే నువ్వు బాగా భక్తిగా ఉంటావురా, అందుకేనా నీకు బలి కలిపేశాడు. ఆ తర్వాత లేదు ఇక ఛాన్స్. 10 మార్కులు ఒక్కసారే ఆయన దిగిపోయాడు. ఆ తర్వాత ఇంక ఛాన్స్ లేదు. ఇంకా ఇప్పుడు కూడా 1 మార్కు కూడా లేదనుకుంటా. ఏమండి,
మన కోసంగా ఏమైనా చేస్తాడు. నేను అవి ఎక్కువ నమ్ముతా, నా కోసం దేవుడు ఏదో ఒకటి చేస్తాడని. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఏ రాయబడిందో చదువుదాం. మరలా తర్వాత యెహోషువ గ్రంథానికి వస్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము. షడ్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడేశారు. ఎక్కడ పడేశారండి? అగ్నిగుండం కూడా ఎలాంటి అగ్నిగుండము? 7 ఇంతలు చేసినటువంటి అగ్నిగుండము. 7 ఇంతలు చేసిన అగ్నిగుండంలో వాళ్ళని పడేస్తే వాళ్ళు క్షేమంగా బయటకు వచ్చినట్టుగా బైబిల్ వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో వాళ్ళని కాపాడినటువంటి దేవుని గురించి ఆ రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. 3వ అధ్యాయం చదువుతానండి. ఎన్నో వచనమమ్మా? 3వ అధ్యాయము 28వ వచనం. వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి అతన్ని ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవకు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఈ విధముగా రక్షించుటకు ఏ దేవుడు లేడు. చాలు చాలు. ఒక శాసనము రాశాడు రాజు. షడ్రకు మేషకు అబేద్నెగోను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడిన విధానం చూసి అన్యుడైనటువంటి రాజు శాసనం చేశాడు. వీళ్ళ దేవుడే పూజార్హుడు. మనల్ని బట్టి దేవుడు ఆ అవసరమైన చట్టాన్ని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యా మంచి గవర్నమెంట్ రావాలయ్యా, క్రైస్తవ్యముల్ని సహకరించే గవర్నమెంట్ రావాలని. నాకు ఆశే, కానీ నేను అలా ప్రార్థన చేయను. నా కోసంగా ఏం చేస్తాడు దేవుడు? చట్టాన్ని ఒకవేళ మనకి వ్యతిరేకమైనటువంటి గవర్నమెంట్ వచ్చినా కూడా వచ్చిన తర్వాత వాడు హృదయాన్ని మార్చేసేవాడు ఎవరున్నారు? దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో మన కొరకు చట్టాన్ని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఎంతమంది అండి వాళ్ళు? షడ్రకు మేషకు అబేద్నెగో లోపల ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు వాళ్ళతోటి. ముగ్గురు కోసంగా శాసనాన్ని చేస్తే మన కోసంగా సంఘం కోసం ఎంత చేస్తాడండి? ఎంతైనా చేస్తాడు. నమ్మకాన్ని బట్టి మన జీవితాలు ఉంటాయన్న సంగతి మీకు జ్ఞాపం చేస్తున్నాను. 6వ అధ్యాయము దానియేలు గ్రంథంలోనే. దానియేలు గ్రంథము ఎన్నో అధ్యాయము? దానియేలుని సింహబోన్లో పడేస్తే ఏం జరిగిందండి? 6వ అధ్యాయంలో దానియేలు గురించి ఏమ్మా? 24 చదువుదాం. 26 నుంచి చదువుదాం. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి ఆశ్చర్యకార్యములు చేయవాడు. అని వ్రాయించెను. ఏమండి, ఏ రాశాడు రాజు? అని వ్రాయించెను. దానియేలు ఏమని చెప్పాడా? సింహంలో పడే సింహాలు నన్ను ఏం చేయవు, కావాలంటే అప్పుడు నేను సాక్షిగా ఉంటానని ఆయన అన్నాడా? ఆయన భక్తిలో ఆయన ఉన్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోల భక్తిలో వాళ్ళందులో వాళ్ళు ఉన్నారు. దేవుడు చేయాల్సింది చేస్తాడు. ఏదో చేస్తాడు దేవుడు, ఏదో చెయ్యాలని వీళ్ళు భక్తిలో లేరు. దేవునికే వారి దేహాలు అప్పగించుకున్నారు అంటాడు షడ్రకు మేషకు అబేద్నెగో గురించి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం రాస్తాడు, అగ్ని బలము చల్లారెను. అగ్ని నైజం ఏందండి? అగ్ని నైజమే కాల్చి బూడి చేసేసిద్ది. దాని స్వభావాన్ని తీసేశాడంట. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఒక క్రూరుడు మన మీదకి వస్తున్నాడు అనుకోండి,
మనం దేవుని పిల్లలుగా ఉంటే వాడు నైజాన్ని దేవుడు తీసేస్తాడు. అంటే క్రూరత్వమైన నైజాన్ని తీసేసి మంచిగా చేస్తాడు. మనకేం భయం ఇంకా? మన కోసంగా చట్టాన్ని చేస్తాడు, మన కోసంగా శాసనాలు తయారు చేస్తారు. మన దేవుడే గొప్ప దేవుడు అని చెప్తారు వాళ్ళు. ఎవరు వీళ్ళు? అన్యులు. వాళ్ళు చెయ్యాలని, వాళ్ళు చెప్పాలని మనం చెయ్యం. మన భక్తిలో మనం వెళ్ళిపోతూ ఉంటే దేవుడు చెయ్యాల్సినవి చేస్తూ ఉంటాడు. ఆమె అంటుంది, అయ్యా మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆరిపోయే నేలగా చేశాడంటే ఏందే ఆ దేవుడు? మా గుండెలో కరిగిపోతున్నాయి. అన్యులు సాక్ష్యం చెప్పే విధంగా మన జీవితాల్లో ఉండాలి. మొదటి రోజున కృపావరం గారు వాక్యం చెప్పారు. నయమాన్ గారి దగ్గర చిన్న అమ్మాయి వచ్చింది అని. ఆ అమ్మాయి నన్నేదో మెచ్చుకోవాలని చేయలే. అయ్యగారు బాగుంటే నేను కూడా బాగుంటాం. నయమాన్ గారికి బాగవటానికి కారణం ఎవరైంది? ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి బాగు చేయాలని కాదు. మన దేవుని పిల్లలు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో దేవుడు వాళ్ళని బట్టి ఇతరులను ఆశీర్వదిస్తాడు. ఇది మనం గ్రహించుకోగలగాలి. మనల్ని బట్టి అన్యులు మారతారు, మనల్ని బట్టి శాస్త్రాలు మారతాయి, మనల్ని బట్టి వాతావరణం మారిపోద్ది. ఓ రోజు నేను దీవెనయ్య గారి మీటింగ్కి వెళ్ళాను. దీవెనయ్య గారి మీటింగ్కి అదే మొదటిసారి నేను వెళ్తాం. చాలామంది నుండి బాగుంటే వెళ్ళండి అన్నచ్చు, ఏనండి అంటే 3 రోజుల మీటింగ్కి వెళ్ళాను. 3 రోజుల మీటింగ్లో మొదటి రోజు ఒక పాట పాడారు కుర్రోళ్ళు, చాలా బాగుంది. నేనేం చేశానంటే ఆవేశంగా వెళ్ళిపోయి, తమ్ముడు ఇందాక పాట పాడారు భలే ఉందమ్మా, ఒకసారి ఈసారి కానీ మీరు పాడారనుకో నేను రాసుకొని పాడుకుంటాను అని అంటే, ఆ కుర్రోడు ఉండి సీడీ కొనుక్కున్నా ఇందు అంటే నా దగ్గర టేప్ రికార్డు లేదు తమ్ముడు. చూద్దాంలే. ఇంకొకరిని అడిగా ఎవరు పాడతల్లా. ఆ పాడింది ఈ తర్వాత ఇంకెవరు పాడలా. భలే పాట, అది చాలా బాగుంది నాకు. ఇక నేను రెండో రోజు ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా నేనేమో ఆ పాట ఈసారి పాడానంటే నేర్చేసుకుంటా ఖచ్చితంగా, నాకేం టేప్ రికార్డు లేదు. ఆ పాట ఒక్కసారి పాడి ప్రభువా అని ప్రార్థన చేసుకొని రెండో రోజు అడిగితే ఎవరు సమాధానం చెప్పరు. ఆయన దగ్గర కుడివైపు ఎడమవైపు 2 మనుషులు ఉంటారు. వాళ్ళని అడిగా, బ్రదర్ ఒక్కసారి ఆ పాట పాడకూడదు మీటింగ్లో అని. మేము పాడి నువ్వు చెప్తే మేము పాడేది ఏంది అన్నారు. ఇది చూడటానికి ధ్యానంగా కనబడుతున్నారు, వీళ్ళేంది ఒక్కొక్కరు రఫ్గా ఉన్నారు అని సరే సైలెంట్ అయిపోయా. 3వ రోజు మధ్యాహ్నం వరకే కనీసం ఒక 10,000 మంది వచ్చి ఉంటారు జనం. తాటాకులు కూడా వేసేసారు. ఈయన మొహం అంటే ఈ స్టేజ్ మీద ఉన్న మొహం కనబడాలిగా, అందుకని ఏం చేస్తారు, ఫోకస్ లైట్లు ఎదురేస్తారు. ఇలాంటివి కాదు, ఎర్రటి 1000 క్యాండిల్ బల్బులు. ఇటుపక్క సేవకులు ఒక 10-15 మంది కూర్చున్నాము. దీవెనయ్య గారు వాక్యం చెప్తారు అన్నారు. నాకు గుండెల్లో ఒక రకంగా అయిపోతుంది. అయిపోయింది. ఇంక దీవెనయ్య గారు వాక్యం చెప్తారంటే ఏమైంది, లేచాడు, ఇంక వాక్యం మొదలుపెట్టాడు. నేను మనసులో అనుకున్నాను, ప్రభువా సరేలే ఏదో పాట విందాం అనుకున్నాను, రాసుకుందాం అనుకున్నాను, చివరికి ఈయన ప్రసంగం చేస్తున్నాడు, ఇంకేమైనది ప్రసంగం అయిపోతే ఇంక అయిపోయినట్టే, సర్దుకోవడం అన్నం తినేసి అని ఇక నేను కూడా డిసైడ్ అయిపోయి సరేలే ప్రభు ఏం చెప్తాను నాకు అంతవరకు. కానీ వాక్యం వింటా ఉన్నా, వాక్యం చెప్తా ఉన్నాడు, వింటా ఉన్నాము. కరెక్ట్గా ఒక పావు గంట అయింది. ఈ ఎదురు కూర్చున్న వాళ్ళందరూ అన్న తాటకలు కాలిపోతున్నాయి అన్న తాటకలు కాలిపోతున్నాయి అన్న అంటున్నారు. ఎదురు కూర్చున్న వాళ్ళు దీవెనయ్య గారిని చూసి, తాటకలు కాలటం ఏందమ్మా నాయన, ఇటు చూస్తే ఈ ఎదురు ఫోకస్ లైట్లకి తాటకలు కాలుతున్నాయి. ఎర్రటి ఎండ ఏప్రిల్ నెలలో. అప్పుడు కుర్రోళ్ళు వచ్చేసి ఒక పెద్ద స్టూల్, నిచ్చెన లాంటి స్టూళ్ళు గబగబా 2 తీసుకొచ్చి అవి పెరికి ఈ పెరికి గందరగోళం అయింది. ఒక 20 నిమిషాలు. కూర్చోండమ్మా కూర్చోండి. ఎవరు కూర్చుంటారు, అందరూ ఈ మాటల్లో హడావిడి అంతే. ఇక వీళ్ళు కూర్చోరని చెప్పి నేను అడిగిన పాట అందుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నేను అడిగిన పాట ఆయన అందుకున్నాడు. వీళ్ళేమో మాట వినేదట్లేదు, ఏదో పాట పాడాలి కదా. ఆ టైంకి ఆయన ఆ పాటే పాడాడు. దేవా ఎంత గొప్పవాడు నువ్వు, నేను పాట వినటం కోసం తాటకలు కలుస్తావు నువ్వు చెప్పేశాను నేను డైరెక్ట్గా వాళ్ళకి.
నేను ఇలాంటి చాలా నమ్ముతా. మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా అనుభవాలన్నీ వెళ్తున్నప్పుడే కార్యాలు జరుగుతూ ఉంటాయి అన్నట్టుగా నమ్ముతాను నేను. అప్పుడేమనుకున్నాను తెలుసా, నాకు చెప్పిన కుర్రోళ్ళు అడుగుచ్చో ఓ రకంగా పెడతారు మొహం, అడుగుచ్చో తర్వాత హిందువులే, అరే ఏంది రాయిలు. ఇప్పుడు వాళ్ళ గురించి నేను తెక్క కుదిరింది వీళ్ళకి. ఎంతసేపు పాడాడు తెలిసిన, వీళ్ళ ఆకులన్నీ శుభ్రం చేసి అంతా ఈలోపు అసలు నేను రాసుకోకుండానే నేను కూడా పాడేసి అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు మర్చిపోయాను, ఆయన మీద కోపంతో నేను మర్చిపోయాను. అంటే సేవ మంచిదే, నాకు సహవాసం నచ్చలేదు. చాలామంది ఓటర్ కుర్రోళ్ళు వెళ్తూ ఉంటారు, అన్న రాకూడదు, నేరాను నాకు ఇలా జరిగిందని చెప్తా. నేరాను, వాళ్ళకి మర్యాద తెలియదు అంట. వాక్యం ఒకటే కాదు, ఏం కావాలా, తగ్గింపు ఉండాలా, ఊరుగాని ఊరోళ్ళు వచ్చినప్పుడు గౌరవించడం నేర్చుకోవాలా, పరదేశాలను గౌరవించాలి కదా. అందుకని పోయాను, మానేయటం అంటే అదే లాస్ట్ మీటింగ్ వెళ్ళటం మొదటిసారి. ఎందుకు చెప్తున్నానంటే, మనం అడిగితే మన కోసంగా ఏమైనా, నేను ఈరోజు అనుకునే వచ్చాను 2-3 సాక్ష్యాలు చెబుదాం, వాక్యం అన్నలాగా చెప్పలేము, మనం ఎందుకు వచ్చిన గొంతు చించుకున్నా కూడా వీళ్ళకి ఎక్కదది, ఎక్కదంటే ఎక్కదని కాదు నా ఉద్దేశం, అంత పంపించలేను నేను. ఎందుకు 4 సాక్ష్యాలు చెప్పుకుని గమ్మున వెళ్దాము అనే వచ్చాను, అంతకు మించి నేనేం చేయలేను. ఏమండి, ఆ నడిపింపులు ఆ గద్దింపులు అవి వేరు. నాదేమో కాలు పట్టుకుని బతిలు అన్నట్టు ఉంటాయి, అన్నేమో ఒక బెత్తం చేతిలో పట్టుకున్నట్టు ఉంటుంది. ఏమండి, నా అనుభవాలు చాలా పాస్టర్ గారికి చెప్తున్నాను, దానా నేను ఈరోజు ఎక్కువ వాక్యం చెప్పను దానా, నాకు 4 వాక్యాలు సాక్ష్యాలు ఉన్నాయి, అవి చెప్పుకొని వచ్చేస్తానంటే, చెప్పండి అయ్యే చెప్పండి. అన్యులు ఏం చేయాలి, మన గురించి మాట్లాడుకోవాలి. అన్యులు మనకు తెలియదు, మనం మాట్లాడుకుంటారని మనం చేయం. మనం వెళ్తా ఉంటే దేవుళ్ళో అద్భుతాలు దేవుడు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం, మనం చాలామంది వెనకటి సాక్ష్యం ఏదైనా చెప్పరాదనంటే, ఎదవగా బతికిన సాక్ష్యం అవసరమా దేవుని దగ్గర, కష్టపడి దేవుళ్ళో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో చెబితే పోతుంది కదా అని నా ఉద్దేశం. అయ్యే చెప్తాను నేను. ఆలోచించుకొని దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము అందరికీ తెలిసినటువంటి మాటే. మనుషులు అమ్మా 16వ వచనం, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపజేయండి. ఏమంటే నిజమైన వెలుగు ఉంటేనో అది ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది. ఆ వెలుగే ప్రభుని యేసుక్రీస్తు. ఆ వెలుగు నీలో ఉన్నప్పుడు ఈ క్రీస్తుని నువ్వేం చేయాలి, చూపించగలగాలి. ప్రతి మనుష్యుడు దేవుణ్ణి మహిమపరిచే విధంగా మీ వెలుగుని ఏం చేయాలి, ప్రకాశింపజేయాలి. మనం అడిగింది దేవుడు ఇస్తాడని నమ్మాలి, అది ఇతరులు చూడాలి. ఎక్కడో జరిగే సాక్ష్యాలు చెప్పి అబ్బా అని అనడం కంటే మన సంఘంలో జరిగే సాక్ష్యాలు ఈయన అబ్బా అనాలి. అలాంటివి జరగాలి. ఏమండి, 150 రూపాయలు పెట్టి పాత సైకిల్ ఒకటి కొన్నాను నేను 95-96లో. 150 రూపాయలు పెట్టి పాత సైకిల్ కొన్నా. ఆ సైకిల్కి పరిచయకి వెళ్తూ ఉంటే ఇక్కడి నుంచి 4 అడుగులు వేసేసరికి చైన్ పడిపోద్ది. చైన్ సరిచేసి వేయాలంటే ₹100. చైన్ సరిచేసి వేయాలంటే ఎంత, ₹100. వాడికి ₹100 ఇవ్వడానికి నా దగ్గర ఆడి మాకు ఇచ్చే కానుక పావలా. ఏమంటే మహా ఇస్తే రూపాయి ఇచ్చానంటే పండగ మాకు ఆ రోజు. పావలా వాడిచ్చే పావలాకి నేను ₹100 ఆడబెట్టేది, ఇంట్లో గడవాలి కదా. ఇంట్లో గడవడానికి అసలు ఇంట్లో తిండి ఆడదు. ఏమండి, అందుకని ఏం చేశాడంటే ఒక పుల్ల తీసుకొని సైకిల్ తొక్కుంటా వెళ్తాను. యాడ చైన్ పెడితే అక్కడ స్టాండ్ వేయటం, చైన్ వేసుకోవటం. ఏందా ₹100 పెట్టి సైకిల్ రిపేర్ చేయించుకోకూడదంటే ₹100 ఏదయా, ₹100 ఉంటే ఇంట్లో తింటాను, కానీ నేను సైకిల్ ఎందుకు పెడతాను. ఇలా సైకిల్ చైన్ వేసుకుంటూ ఉండేవాడిని. ఇదే నా పరిచయం. ఇంకా ప్రార్థనకి వెళ్తాం, ప్రార్థనకి అయ్యా 10ంటికి అలా వస్తామంటే 9:50కి వస్తానని చెప్తాను, 10:30కి వెళ్తా. ఈలోపు ఈ సైకిల్దే సరిపోయింది నాకు. ఏమండి, ఒకరోజు పరిచయకి వెళ్తా ఉంటే చైన్ పడింది. సైకిల్ స్టాండ్ వేసి చైన్ వేస్తున్నా. అప్పుడు నా పరిస్థితి ఏం చెప్పండి,
₹1 లేదు, అందుకే ఈ చైన్ వేసుకుంటున్నాను అని. ఇలా వేసుకుంటున్న టైంలో పైన విమానం వెళ్తూ ఉంది. విమానం వెళ్తూ ఉంటే విమానం చూసి ఆనందించాలి, అంతే కదా. విమానం ఎక్కితే ఎట్లా ఉండు అనుకుంటున్నా. ఈ నా విషయం తెలిసినోడు ఎట్లా ఉంటుంది చెప్పండి? తల మీద లాగి ఒక దెబ్బ కొట్టి ఏం చేస్తాడా? లాగి ఒక దెబ్బ కొట్టి, ఒరే ₹1 బిషానా లేదు, నీకు విమానం కావాలా అంటాడా లేదా? కానీ నా దేవుడు అనలేదు. నన్ను చైన్ వేస్తూ ఉన్నాను, సైకిల్ చైన్ వేసుకున్నాను, విమానం ఎక్కితే ఎట్లా ఉంటుంది అనుకున్నాను. తర్వాత వెళ్ళిపోయా, నేను మర్చిపోయా, అసలు మా మైండ్లోనే లేదు అది. కొన్ని సంవత్సరాల తర్వాత కొద్దిగా పాస్టర్గా ఒక పేరు వచ్చిన తర్వాత ఢిల్లీ పిలిచారు వాక్యం చెప్పమని. ఢిల్లీ పిలిస్తే రాత్రి 12ంటికి జీటీ ఎక్కితే పగలు రాత్రి ఉదయం దిగాడు. ఆ రోజు పగలు ప్రార్థన అయిపోయింది, రాత్రి ప్రసంగం చేస్తూ ఉన్నాను. ఈలోపు ఇంకో ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, రాబర్ట్ గారు మా దగ్గరకు వస్తామన్నారు, ఆయన ఢిల్లీలో కూర్చున్నాడు, మాకు ఇదంతా సంబంధం లేదు, 9ంటికల్లా ఉదయం 9ంటికల్లా చెన్నైలో ఉండాలి ఆయన, మీరు ఏం చేస్తారో అని వాళ్ళకి చెప్తున్నాడు. ఢిల్లీకి వెళ్ళడానికి ఎంత పట్టింది? ఒక రాత్రి ఒక పగలు ఒక రాత్రి పడితే ఇప్పుడు ఆ నుంచి చెన్నై వెళ్ళాలంటే ఉదయం 9ంటికల్లా, రాత్రి 10:30 అప్పుడు వాక్యం చెప్తా ఉన్నా. వాళ్ళు గుసగుసలు. తర్వాత అన్న చెన్నై వెళ్ళాలంట. అన్న చెన్నై ఎట్ట వెళ్తారా స్వామి, ఇవి రైలు ఎక్కి వస్తేనే 2 రోజులు పట్టింది, చెన్నై ఎట్ట వెళ్తారంటే, అన్న నేను విమానం బుక్ చేశానన్నా, విమానం ఎట్టరా అంటే, లేదన్నా డబ్బులు కట్టి మామూలుగా రిజర్వేషన్ టికెట్ తీసుకున్నట్టు తీసుకోవచ్చు. 6,000 ఉదయం 6ంటికి ఎక్కితే 8ంటికి చెన్నై దిగా. విమానంలో కూర్చున్నప్పుడు నేను ఎలా ఉన్నాను? దేవునికి స్తోత్రం. విమానంలో కూర్చున్నప్పుడు ఎట్లా సైకిల్ చైన్ వేస్తా విమానం ఎక్కుతాను అనుకుంటే దేవుడు ఏమన్నాడు? సరే ఎక్కుదులేరా అన్నాడు ఆయన. అదే మనుషులకు చెప్పుంటే ఎలా ఉండేది? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం. చదువమ్మా. నీతిమంతులు ఆశించున్నది యేసుక్రీస్తు ద్వారా మనకి నీతిమంతుల అవకాశము కల్పించిన దేవుడు. యేసు రక్తము చేత కడగబడి పాపశుద్ధి చేయబడి పరిశుద్ధుల జాబితాలకు వచ్చి ఆయన సమాధిలో నుంచి లేవటం వల్ల మీరు నీతిమంతులు అయ్యారని చెప్పిన వాక్య ప్రకారంగా మనము నీతిమంతులమయ్యాము. ఈ నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అది ఎలాంటిదైనా సరే నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, నువ్వు రక్షించబడిన విధానం బట్టి, నీకున్న సంఘ సహవాసాన్ని బట్టి నీవు ఏదడిగితే అది ఇచ్చేస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అంతే. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు ఎలాంటి వాడండి? యెషయా గ్రంథం 57వ అధ్యాయము. ఆ దేవుడు ఎలాంటి వాడు? యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగూ సెలవిచ్చుతున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడును. ఏమండి, దేవుడు ఎలాంటి వాడు అంటే మహోన్నతుడు, మహాగణుడు. తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, శ్రీమంతుడు, సర్వాధికారి, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగిన వాడు. అంత గొప్ప దేవుడు మనకి దేవుడయ్యాడు. దేవునికి స్తోత్రం. మనకి దేవుడు అయిన తర్వాత ఆయన మనకి దేవుడు అవ్వటం కాదు, మనమే దేవుని పిల్లలం అయిపోయాం. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలం అవ్వటానికి ఆయన ఏం చేశాడండి? చదువుదాం ఒకసారి. మనము దేవుని పిల్లలమని పిలవబడటానికి తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినా చూడండి. ఏమండి, ఏం చేశాడంట? మనము దేవుని పిల్లలు అవ్వటానికి తండ్రి ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు. చూడండి, ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు. రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. చాలా సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఆయన మన కొరకు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహిస్తే ఇంకేదని ఇవ్వలేడా? ఆయన పిల్లలుగా చేసుకోవడానికి తన కుమారుని యేసుక్రీస్తుని సిలువకు అప్పగిస్తే ఆ సిలువ మరణ పునరుద్ధానము ద్వారా మనం దేవుని పిల్లలమైతే ఇంకేమని ఇవ్వడా? సమస్తము ఇస్తాడు.
అంత గొప్ప దేవునిలో ఉండటం ఆశీర్వాదం. ఏమండి, ఆ చిన్నది నయమాన్ దగ్గర ఆ అమ్మాయి ఏమంటుంది, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఏమండి, నేను దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని నేను ఎలా ఉపయోగిస్తానంటే దాన్ని ఎవరితో మాట్లాడేటప్పుడు పర్వాలేదు బ్రదర్, సంఘంలో ప్రార్థన చేస్తాను ఒకటి. రెండోది, పర్వాలేదు బ్రదర్, పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేపిస్తాను. ఎవరి గురించి చెప్తున్నాను నేను? సంఘం గురించి. మా పాస్టర్ గారు అయితే ఏం చెప్తారు, సంఘంలో మీకోసం ప్రార్థన చేపిస్తాను, పాస్టర్ గారి చేత ప్రార్థన చేపిస్తాను. సంఘస్థులు ఎలా ఉండాలి? మా సంఘం కూడా చెప్పు అని అంటాం కాదు. ఏదైనా ఒక సంఘానికి వెళ్ళామనుకో, ఒక 100 మంది ఉన్నారు, అబ్బా ఎంతమంది ఉన్నారా ఇక్కడ, నా సంఘం కూడా ఉంది ఎందుకు అంటుంటాడు. అలాంటి సంఘంగా ఉండకూడదు. సంఘం 2-3 ఏమండి, మీకు ఒక విషయం చెప్తాను. అన్న మొదటి రోజు అన్నాడు, భోంచేసి వెళ్ళి రాబట్టు అన్నాడు. లేదన్నా, నేను కూడా ఉపవాసం ఉంటున్నాను, వాడు నా మాట వింటలేదు, వాడి కోసం ప్రార్థన చేయండి. 1 నెల క్రితం ఏప్రిల్ నెలలో మేము ఊరికి వెళ్ళాము, నెల్లూరు ప్రేయర్కి. వెళ్ళక ముందు అడిగాడు, డాడీ ఒక కుక్క పిల్లని తీసుకుంటాను అని. వద్దురా, మమ్మీకి ఆరోగ్యం బాగాలేదు, కుక్క పిల్ల ఎందుకు. 2 రోజులు నెల్లూరులో ఉండి వచ్చేసిన తర్వాత వాడికి అక్కడి నుంచి స్పెషల్గా తినడానికి కొడుకు కదా తీసుకొచ్చాను. రే ఇది నీకే తిను, మంచి ఫుడ్ తెచ్చానని. ఆ క్యారేజ్ పక్కన పెట్టి సోఫా కింద ఉన్న కుక్కపిల్లని తీసుకొచ్చి పొట్ట మీద పెట్టుకున్నాడు. అంటే కుక్కపిల్లని తెచ్చానని. ఒరే వద్దన్నాను కదరా, మమ్మీకి ఆరోగ్యం బాగాలేదు, ఆ డస్ట్ చాలా ప్రమాదం, వద్దు తీసే అన్న. కుక్కపిల్ల లేకపోతే నేను కూడా ఉండను ఇంట్లో అన్నాడు. ఇప్పుడేమన్నాలా? మరి కుక్కపిల్ల కోసం తల్లిదండ్రులు వద్దంటారు కదా, అమ్మ పేషెంట్ రా, ఏందిరా అంటే ఇవన్నీ నాకు అనవసరం. సరే నీ ఇష్టం అన్న. నీ ఇష్టం అంటే కుక్కపిల్ల కోసం తల్లిదండ్రులు వద్దనుకుంటే నీ ఇష్టం అన్న. వెళ్ళిపోయాడు. ఏం చేయాలి? ఇక అక్కడి నుంచి మనకి ఇంట్లో పాసంకి బాగలేదు ఆల్రెడీ, ఆమె ఇంకా బాగలేదు. ఏం బాగలేదు? ఏమో గ్లాస్ మంచిది ముంచుకొని తాగయ్యా. అంతకుముందేమో ఇచ్చేది పాపం, ఇప్పుడేమో కొడుకు వెళ్ళిపోయాడు కదా. దేవుడా ఇదేంద్రా బాబు. మొత్తం 4 రోజులకి వచ్చాడు. ఇక నుంచి నేను ఇంట్లో ఎట్లా ఉంటానో చూడు అన్నాడు. ఎట్లా ఉంటాడంటే పలకుండా ఉన్నాడు. పలకడు. మా అబ్బాయి కుక్కపిల్ల కోసం ఏం చేయడు, పలకడు. అమ్మ ఆరోగ్యం కోసం కుక్కపిల్ల వద్దురా అంటే అమ్మతో మాట్లాడతాడు మళ్ళీ. ఈరోజు ఎన్నో రోజు ఉపవాస ప్రార్థన? 11వ రోజు. 8వ రోజు వచ్చి డాడీ బయటికి వెళ్తున్నాను, నీకు ఏమైనా తెమ్మంటావు అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో మొదటి కార్యం ఏంది? అలిగిన కొడుకు పలికాడు. అలిగిన కొడుకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత వాడు మారు మనసు కూడా పొందుతాడు. దేవునికి స్తోత్రం. తర్వాత నేను అన్నకి ఒక మాట చెప్తా ఉండేవాడిని. ఏమనంటే, అన్న కొత్తగా మందిరం కట్టాను, కట్టడానికి పొడుగ్గా కట్టాను అన్న, ఒక్కరు రారు అన్న, నేను ఒక్కడనే నిలబడతా, 4 పాటలు పాడతా, ఓ 15 గంట 20 నిమిషాలు వాకింగ్. ఎవరు ఉండరు ఆడ, సౌండ్ బాక్స్ బయట పెట్టేస్తా, ఎవరు ఉండరు. దారిలో పోయేవాళ్ళు చూసుకుంటే ఏదో వాడు ఒక్కడే చెప్పుకుంటున్నాడని. 2 సంవత్సరాల నుంచి. ఎప్పటి నుంచి? ఒక్కరు కూడా రాదు. ఒక్కడనే ఏడ కాబట్టి ఏదో జనంలో ఏదో స్పీకర్ లాగా కనబడుతున్నానేమో మీకు. ఆడెవరు ఉండరు. ఒక్కడనే 4 పాటలు పాడుకుంటాను, 20 నిమిషాలు వాక్యం చెప్తాను. అసలు జనం ఉన్నట్టే కానుకలు పట్టుకుందామని చెప్తాను, నేనే కానుకేస్తాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన ఆశీర్వాదం కూడా ఇచ్చేసి మళ్ళీ వెంటనే వెళ్ళను. ఎందుకని ఎవరు లేరు, అందుకే వెళ్ళిపోయాడు అంటాను. అదొక బిల్డప్ ఇచ్చేద్దామని కొద్దిసేపు కూర్చొని. ఎవరు రారు. నిన్న ఆదివారం 15 మంది వచ్చారు. దేవునికి స్తోత్రం. పాటలు కూడా పాడారు. అదే దాన్ని నేను అన్నకి చూపిద్దాను, వీడియో కూడా తీసా. ఒక్క పురుగు రారు చర్చిలో. ఈ ప్రారంభానికి ముందు చర్చిలో మీరు 11ంటికి రాకముందు అన్నొక్కడే వచ్చి కూర్చుంటాడు చూడు, అట్లా ఉండేవాడిని నేను. నిన్న ఆదివారం 15 మంది వచ్చారండి. పాటలు పాడారు వాళ్ళే. ఎందువల్ల పాడారమ్మా? 21 రోజులో నేను కూడా ఉన్నానని నాకు కూడా ఇచ్చాడు దేవుడు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేయటం వల్ల ఏదైనా జరిగిద్ది, అంతే. ప్రకటించుకోవటమే. జరగటం కోసం ప్రకటించాలా, జరగబోయే దానికోసం కూడా
లేకపోతే నువ్వు ఖాళీ కూడా ఉపవాసం ఉండు, దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. 26వ అధ్యాయము దినవృత్తాంతంలో 2వ గ్రంథము, 2వ గ్రంథము అందరికీ తెలిసిన మాటనండి, ఇది కొత్త మాటలేం కాదు. 20వ అధ్యాయము 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయం మొదటి నుంచి 4 మాటలు చదువుకుందామండి. ఇది అయిన 20వ అధ్యాయమ్మా చదవండి. మోయాబీయులను అమ్మోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. ఎవరి మీదకి వచ్చారు? శత్రువులు యెహోషాపాతు మీదకి వచ్చారు. యెహోషాపాతు మీదకి వస్తే 2వ వచనం 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదావారు యెహోవా సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణం అన్నిటిలో జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో చాలమ్మ వీరందరూ కలిసి ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక శ్రమలో నుంచి బయటికి రావడానికి రాజ్యము ఉపవాసం ఉంది. సంఘము ఆశీర్వదించబడటానికి సంఘము ఉపవాసం ఉండాలి. వాళ్ళు ఉంటారులే, మనకు తెలియదులే, మనం ఎందుకు ఉంటాం, మనం ఉన్నా లేకుండా తెలియదులే అన్నట్టుగా ఉంటే మనకేం చేయలేము కదా. యెహోషాపాతు శత్రువులని గెలవటానికి, శత్రువుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి బయటికి రావడానికి దేవుడే కాపాడాలి, దేవుడే దిక్కు. అందుకని 12వ వచనంలో ఏం రాస్తాడండి? 12వ వచనం, మా దేవ నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు. ఏమండి ఉపవాస ప్రార్థనలో ఏం చెప్పారంటే నువ్వే మా దిక్కు అయ్యా, నేను రాజునయ్యా, ఎంతో కొంత నువ్వు సహాయం చేయయ్యా అని అనలా, నువ్వే మా దిక్కు. మన జీవితాల్లో పూర్తిగా సరెండర్ అయిపోవాలి. దేవునికి పూర్తిగా లోబడిపోతేనే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఒకసారి దినకరన్ గారు ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట, అయ్యా 5 లక్షలు పెట్టి మీటింగ్ పెడుతున్నాను, కాకపోతే నా దగ్గర ఒక 15,000 ఉన్నాయి, మిగిలిన డబ్బులు నువ్వు ఈ ప్రభు అని ప్రార్థన చేశాడంట. దినకరన్ గారు ప్రార్థన చేస్తే ఏమంటున్నారు, 5 లక్షలు మీటింగ్ ఖర్చు అవుద్ది, నా దగ్గర 15,000 ఉన్నాయి. ఈ మాట తీరు దేవుడికి ఇష్టం లేదేమో ఒకవేళ. అందుకని దేవుడు ఏం చేశాడంటే దినకరన్ గారితో ఓ పని చెయ్యి, 2 లైన్లు అవతల ఒక అతను ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, ఈ 15,000 తీసిపోయి ఆయనకి అన్నాడంట. ఈ 15,000 తీసిపోయి అదేంత ప్రభు అంటే నువ్వు ఇచ్చేసేయి అన్నాడంట. ఈయన నేరుగా వెళ్ళిపోయి 2 లైన్లు అవతలకి వెళ్ళిపోతే ఆడ ఒక ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈయన తలుపు అదే శబ్దం చేసేసరికి ఆయన ప్రార్థనలో ఆపి వచ్చి వందనాలండి చెప్పండి అని అంటే, అయ్యా నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నీకు 15,000 ఇచ్చేయమన్నాడు అని చెప్పి 15,000 ఇచ్చేసాడు. ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మోకరి వెళ్ళాడు. 15,000 జేబులో ఉన్నప్పుడు ప్రభు నాకు 5 లక్షలు కావాలి, 15,000 ఉన్నాయి, మిగిలిన డబ్బులు నువ్వు చేయ అన్నాడు. ఇప్పుడు ఈ 15,000 కూడా లేవు. ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు తప్ప ఇంకెవరున్నారయ్యా. ఆ దీనత్వం కోసం దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఉన్న 15,000 కూడా పోయినాయి, ఇక నువ్వే నా దిక్కు అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఆ మీటింగ్ స్థలంలో ముందల ఒక టెంట్ అయ్యి, రోడ్డు సైడు ఒక టెంట్ అయ్యి, మీటింగ్ జరిగిద్ది, టెంట్ అయ్యి ఒక టెంట్. ఒకరోజు జరిగింది, 2వ రోజు జరిగింది. రోడ్డు సైడ్ టెంట్ ఎందుకేమన్నాడు ఆయనకు అర్థం కాలే. ఒకరోజు 3వ రోజు ఇక అయిపోద్ది, 3వ రోజు సాయంకాలం మీటింగ్, మధ్యాహ్నం ఆడు కూర్చున్నాడు ఆ టెంట్లో. రోడ్డు మీద ఎవరో తెలియని వ్యక్తి పర్రని వెళ్తా కారులో ఆగి చెక్కు రాసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. రాత్రి మీటింగ్ అయిపోయింది, వచ్చిన సందాలంతా ఏం చేస్తారు లెక్కేస్తూ ఉంటారు కదా, అరే బాబు ఇందాక ఒక ఆయన ఇచ్చాడు చెక్ ఇచ్చాడు చూడండి అంటే దాంట్లో 5 లక్షలు రాసి ఉన్నాయి. ఎంత రాసి ఉన్నాయి? 5 లక్షలు రాసి. ఈ 3 రోజులు ఈయనకు వచ్చిన కానుక 80,000. ఈయనకు వచ్చిన కానుక 3 రోజులు 80,000.
అంటే దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో ఆ కృంగుదల లేదా ఆ విరిగి నలిగిన మనసు, ఆ దయతో కూడిన మనసు, దీనత్వం ఉందా లేదా చూస్తాడు. లేదనుకో ఆ దీనత్వాన్ని రప్పించి అప్పుడు ప్రార్థన చేయించి నీకు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రార్థించడం అన్యుల్లాగా ప్రార్థించబాకండి, సొంకర్లాగా గుండెలు బాదుకుని ప్రార్థన చేయండి అంటాడు. నీ జీవితంలో దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు సంఘము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అవి ఎలా జరుగుతాయి అంటే నాకు తెలియదు, ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం 3 కార్యాలు జరిగినాయి. దేవునికి స్తోత్రం. ఏమండి, సంఘంలో జనం వచ్చారు, మళ్ళీ వచ్చి ఆదివారం వస్తారో మనకు తెలియదు, తర్వాత సంగతి. వస్తారని నమ్మాము, అంతే, వస్తారు. రెండవది, కొడుకు అలిగెళ్ళిన కొడుకు ఇంటికి వచ్చేసాడు. అర్థమవుతుందా? 3 రోజులు ఉపవాసం ఉంటున్నా, 21 రోజు. ఏమండి ఉండగలరా అండి, షుగర్ డౌన్ అయిద్దండి, బీపీ డౌన్ అయిద్దండి అంటున్నాము. అని అంటే అయిన తర్వాత ఎక్కి బాగా చేస్తాడు. మరి ఏమైంది? ఇందాక అన్న ఆరాధన చేస్తున్నప్పుడు కూడా భయం వేసింది నాకు నిజంగానే. కొంచెంసేపు కూర్చుంటే పోద్ది ఆరాధన అయ్యేదాకా, తర్వాత మళ్ళీ నిలబడాలి కదా అని. ఇంట్లో ఏమో గంభీరంగా చెప్పి వచ్చాము, దేవుడే చూసుకుంటాడని. ఇప్పుడు కూర్చున్నాను అనుకో, బాగుంటుందా? ఏమంటే దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో ఇక్కడ యెహోషాపాతు గురించి రాయబడిన మాట ఏంటంటే, నీవే మా దిక్కు అన్న తగ్గింపులో ప్రార్థన చేస్తే కార్యాలు చేస్తాం. ఆ కార్యాలు కూడా ఎలా జరిగినాయంటే, వారికి దేవుడు చేసిన సమృద్ధికి కృతజ్ఞతగా బెరాకా లోయలో స్తుతి కూడా ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా మంచిగా ఉన్నారా? 20వ అధ్యాయము, దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయము 33వ వచనం. అయితే అప్పటికి ఇంకను జనులు తమ పితరుల దేవుని వెతుకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. ఎంత చేసినా కూడా దేవుని వైపు రావట్లేదు. ప్రజలు తినడానికి ఏమో తింటున్నారు, భలే ఉంది అంటున్నారు, మాట వింటారు. ఏమండి, నా దగ్గర భలే చెప్తారు, పాస్గారు వందనాలు అంటారు. పొరపాటున బండి మీద యాంప్లిఫైర్ తీసుకెళ్తుంటే ఒకడు రాడు, దూరంగా ఉంటాడు. ఎందుకంటే ఆడికెళ్తే యాంప్లిఫైర్ మోసుకుని మళ్ళీ వెళ్ళాలి కదా. చేతులు వేయలేనప్పుడు భలే వందనాలు చెప్తారు మా వాళ్ళు. రాయబడినమాట, దేవుని చేత ఆశీర్వాదాలు అనుభవిస్తూ మరలా దేవుని మర్చిపోయే జనం. మన అదృష్టం ఏంటనంటే, మనం దేవుని పిల్లలు అవటమే మన అదృష్టం. దేవునికి స్తోత్రం. అక్కడక్కడ వంకర టింకరగా ఉన్నా, బుద్ధి అప్పుడప్పుడు అట్ట తడబడతా ఉన్నా, ఏమండి, నీకు ఎలా చేయాలో దేవుడికి తెలుసు. ఇశ్రాయేలీయులు మాట అనకపోతే దేవుడు ఏం చేసేవాడు? అమ్మోనీయులని, ఫిలిస్తీన్లను వాళ్ళ మీదకి పంపించి లైన్లో పెట్టేవాడు. అప్పటికి మాట అనకపోతే చదువుదామా? 106వ కీర్తన. అప్పటికి మాట వినకపోతే పొరపాటున 106వ కీర్తనలో 24వ వచనం. ఒక్క నిమిషం తల్లి, 16వ వచనం చదువుదాం. వారు దండుపాలెంలో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాకాను మృంగెను ఆ అభిరామ గుంపును. ఏమండి, వీళ్ళు ఎవరెవరికి ఎదురు తిరిగారు? మోషేకి ప్రతిష్ఠితుడైనటువంటి అహరోనికి ఎదురు తిరిగారంట. చాలామందికి తెలియదు, సేవకుల మీద ఎదురు తిరిగే స్వభావాలు చాలామందికి ఉంటాయి. ఆయన సంగతి చెప్పరా, ఆయన ఏదో కానీ అనేవాళ్ళు ఉన్నారు. ఎలీషా వెళ్తుంటే ఏమన్నారంట? బోడోడా అన్నారంట. ఆయన వాడికి ఆయన వెళ్తున్నాడు. కానీ ఎవరు కోపం వచ్చింది? దేవుడు కోపం వచ్చి ఎవరు మాట విన్నారు? జంతువులు మాట విన్నాయి. ఎలుగుబంట్లు వచ్చి, అర్థమవుతుందా? నేను ఒక చోట ఒక మందిరం జరుపుతూ వచ్చాను. ఆ మందిరం చాలా కష్టపడి కట్టాను. కట్టేటప్పుడు ఏమైందంటే, పక్కింటి ఆనుకొని ఉన్న ఒక ఆయన ఎంతసేపు ఏం చేస్తాడంటే, ఏంది మందిరం కట్టావు నువ్వు ఏడా, ఈ నీడ పడితే మాకు దోషం, మాకు కష్టం, ఎడ తీసి అదొక నస. నేను ఏందిరా ప్రభు ఇట్లాగా. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది. ఈ అసలే బాధపడుతున్నా, ఆయన వద్దు తీసే అన్నాడు. పెద్ద గాలివాన వచ్చి ఆయన ఇల్లు ఇట్లా ఒరిగి నాకైతే మందిరాన్ని గుచ్చుకుంది ఆ కర్రలన్నీ.
కర్రలన్నీ ఏమైనా మట్టి గోడ మందిరం, కర్రలన్నీ మందిరాన్ని గుచ్చుకున్నాయి. గుచ్చుకున్న తర్వాత నేనేం అనలా, తీసేయని కూడా అన్నీ ఏమంటాడు, అసలు నీ మందిరం తీసే అంటాడు. నా బట్టి నేను గమ్మనున్నా. హిందువులు ఒక ఆయన ఎవరో పూజ చేసే ఆయన, మంత్రసాయనం ఎవడో ఒక ఆయన దగ్గర పోయి ఏడుస్తున్నాడంట. అయ్యా నేను ఇంట్లో చాలా రోగాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయంటే ఆయన అడిగి 3 ప్రశ్నలు అడిగంట. నీ ఇంటి దగ్గర మసీదు కానీ, దేవాలయం కానీ, మందిరం కానీ, చర్చి కానీ ఉందా? ఉందయ్యా, ఇంటి పక్కన ఒక చర్చి ఉందనంటే, అది చర్చనే కాదు, అది మసీదు కానీ, దేవాలయం కానీ, చర్చి కానీ ఏదైనా సరే దాన్ని నువ్వు బాగు చేస్తే నువ్వు బాగవుతావు అన్నాడంట. ఏమండి, నేను మళ్ళీ ఆదివారం వెళ్తే మళ్ళీ ఆదివారం వెళ్ళేది. ఆదివారం వెళ్ళేసరికి నీట్గా ఉంది మందిరం, కర్రలు లేవు, ఏం లేవు, తీసేసాడు. చాలా గౌరవంగా చేయి కట్టుకుంటున్నాడు. ఏంది ఆ విషయం అని అంటే, ఏం లేదులే రాబర్ట్, నేను శుభ్రం చేద్దాం అనుకున్నాను, నేను అనుకున్నానులే మనసులో. ఎవరితో మాట్లాడాడో ఆయన సరి చేయడానికి తుఫానుతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఒక మనిషిని బాగు చేయడానికి దేవుడు ప్రకృతిని వాడుకుంటాడు. వెనకపోతే భూకంపం తెప్పించి దాన్ని మింగేసేటట్టు చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవడేం చేయలేదు అనుకుంటాను, దేవుడు ఎవరితోటన్నా మాట్లాడేస్తాడు. ఏమండి, ఎవరితోటన్నా మాట్లాడుతుంది. నిన్ను సరిచేయటానికి ఏమైనా చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన చేతులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎలాగంటే వాళ్ళ ఉంటే కూడా చాలా కష్టం. ఏదో కోణంలో ఏదో ఒక యుద్ధాన్ని శ్రమలని రోగాలని తెప్పించేస్తాడు. అలాగనేసి మీకు రోగాలు వచ్చినాయి కదా, మీరేమన్నా దేవునికి ఎదురుగారు అందుకన్నా మీకు రోగాలు వచ్చినాయి పాస్టమ్ కానంటే దాని గురించి ఆ లెక్క వేరు. దేవుని మహిమార్థమై సేవకులకు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఇది ఎందుకు వచ్చింది ప్రభువా? వీడు గుడ్డివాడు అంటే వీడు పాపం చేశాడా, వీళ్ళ అమ్మలు పాపం చేశారంటే ఏది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది అంతే. మార్తం ఏమంటది, అయ్యా 4 రోజుల ముందు వస్తే మా తమ్ముడు బతికేవాడు కదా అంటే, 4 రోజుల ముందు వస్తే వాడు బతికేవాడు నాకు తెలుసమ్మా, కానీ దేవుని మహిమ జరగాలి అక్కడ. మన ఇంట్లో ఏముందండి, జ్వరమే. ఆ మార్త మరేమో ఇట్లా మా తమ్ముడే చచ్చిపోయాడు, వాళ్ళేం భక్తులు అంటారు లేదా? అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంది? దేవుని మహిమార్థమై దేవుని పిల్లలకు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎలాంటి వాళ్ళకి ఎలాంటి దెబ్బలు తగులుతాయి అంటే, దేవునిలో ఉండి సేవకులు ఎదురు తిరిగి, పరిస్థితులు ఎదురు తిరిగి, సంఘానికి ఎదురు తిరిగి లెక్క లేకుండా తిరుగుతూ ఉంటారు. అటువంటి వారికి ఇబ్బంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరలో నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ఉందనంటే, కలగనిన వారి వలె ఉన్నారు, నోటి నిండా నవ్వు వచ్చిందంట. దేవుని పిల్లలని దేవుడు ఆశీర్వదిస్తే మన జీవితాలు అంత బాగుంటాయి. 115వ కీర్తనలు ఏం రాశాడండి? 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. చాలమ్మా చాలు. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. దేవుడు ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు, మనమే అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు దారి తప్పుతూ ఉంటాం, అటు ఇటు చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం అంటాడు, మీ చూపు అటు ఇటు చూడబాకండి, చక్కగా సూటిగా చూడండి అని అంటే, యేసు వైపే చూడండి అని. ఒక్కోసారి తాయితల వైపు, ఒక్కోసారి ఏమండి, ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి గురించి చాలా గొప్పగా విన్నా, భలే ప్రార్థన పర్వాలండి, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడండి. సరే ఇలాంటి అమ్మాయిని మనం పలకరిద్దామనేసి పలకరించాను. ఏమ్మా బాగున్నారా, మీలాంటి వాళ్ళు మాతో స్నేహంగా ఉంటాం, మాకు ఆశీర్వాదం అమ్మా అని అంటే, పాస్ గారు నేను అసలు పెంతుకోస్తులో నేను ఎలాంటిదానంటే, నేను ప్రార్థన చేస్తే అరగంటలో కార్యం జరిగిపోద్ది అనేది. ఇంత మంచి అంటే ఏమని చెప్తారంటే, పెంతుకోస్తులో 2వ సిస్టర్, పెంతుకొస్త చర్చిల్లో పెంతుకొస్త 2 సిస్టర్స్ 2 బ్రదర్స్ ఉంటారు కదా. 2వ సిస్టర్ అంటే చాలా హై అనమాట వాళ్ళు. ఇలాంటి వాళ్ళతో మనకు పరిచయం అయింది, దేవుని స్తోత్రం అని మాట్లాడుతూ ఉన్నాం. ఒకరోజు చాలాసేపు మాట్లాడుతూ కూర్చుని నిలబడ్డాను రోడ్లోనే, నేను వెళ్తా బైక్ మీద నిలబడ్డాను, వాళ్ళు అనుకోకుండా రోడ్డు మీద ఆగారు, మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు డ్రెస్ వేసుకుని ఉన్నారు, ప్యాంట్ షర్ట్ లాంటి డ్రెస్సు. మాట్లాడుతున్నప్పుడు ఆ కాళ్ళ దగ్గర అమ్మాయికి జల పుట్టింది, గీరుకుంటుంది ఇట్లా కాలు పైకెత్తి. గీరుకునేటప్పుడు ఈ ప్యాంట్ ఇట్లా పైకి అనగానే నల్లతాడు ఉంది ఆ అమ్మాయి కాళ్ళకి. ఏముంది, సిస్టరు మీరు పెంతుకొస్తులో 2వ సిస్టర్ కదా, ఇది నల్లతాడేని సిస్టర్ అంటే దానికి ఒక చరిత్ర ఉంది, తర్వాత చెప్తానంటది. ఎలాంటి భక్తులు తర్వాత చెప్తాను. చాలామంది దేవుడు
ఏమండి, ఎంతమంది క్రైస్తవ ఇళ్లల్లో ఆ ముళ్ళ కంప లేదు, చెప్పులు లేవు. జామ చెట్టుకి చెప్పులు ఉంటాయి. ఒక ఆమె ఏదమ్మా జామ చెట్టుకి చెప్పు అంటే ఎవరైనా చూసి దిశలు వెళ్తే వాడు నా చెప్పుతో కొట్టినట్టంట. ఎవరు ఎవరు అని అంటే క్రిస్టియన్సే. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? అమ్మోనీలనో, ఫిలిస్తీన్లనో, లేదా ఎలుగుబంటులనో, లేదా తుఫాన్లో ఏదో ఒక దాన్ని వాళ్ళకి అటాచ్ చేస్తాడు. అలా అటాచ్ చేయడంలో మాలాంటి సేవకులకి ఆశీర్వాదం. ఎందుకు చెప్పు? ఖచ్చితంగా పిలుస్తారు. 7 వారాలు ప్రార్థన పెట్టంటారు. 7 వారాలకి 750లో 700 మాకు లాభం. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి దేవునిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా ఉంటే దేవుని బిడ్డలుగా అంటే ఆ షడ్రకు మెషకు అభ్యర్థులు తమ దేహాన్ని అప్పగించేశారనంటే మనము మన దేహాన్ని దేవునికి ఇచ్చేయటమే. మనం ప్రేమించవలసినవి 3 ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ దేహాన్ని కూడా ప్రేమించాలి. నీ దేహాన్ని కూడా ప్రేమిస్తేనే దేవుడికి మహిమ. పాన్ పరాగలు తిని బ్రష్ చేస్తూ ఉంటారు. వాడు పాన్ పరాగలు తిని బ్రష్ చేస్తున్నాడు అంట. వాడు పాన్ పరాగ బాగా అలవాటు. 4 కుర్రాలు కలిసి ఏం చేస్తారంటే బ్రష్ చేసుకునేదను గబగబా బ్రష్ చేసుకుని మొహం కడుకుని వెళ్ళరు. వీడు బ్రష్ చేసుకుని ఇటు వస్తాడు, వాడు అటు వస్తాడు, వాడు అటు వస్తాడు. 4 కలిసి సెంటర్లో నిలబడతారు. దాన్ని గందరగోళం చేస్తారు. ఆ రోడ్డుని ఊసి 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 వాడు బ్రష్ చేస్తూ ఉన్నాడు. ఎవరు? పాన్ పరాగలు అలవాటాడు. బ్రష్ చేస్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్ చూస్తూనే ఉన్నారు. ఈ బ్రష్ బుక్కులోంచి బయటకు వచ్చింది. వీడికి తెలియలేమా ఆ విషయం? వీడు బ్రష్ నోట్లో ఉందనుకుని ఇట్లా అంటున్నాడు. ఒరే బ్రష్ ఎందులో బయటకు వచ్చింది అనంటే బ్రష్ వచ్చేది అందరూ నాకేం తెలియలేదు. మొద్దు మారిపోయింది. ఎర్రగా బుర్రగా సీరియల్ హీరోలాగా ఉంటాడు. హాస్పిటల్కి వెళ్తే ఇక్కడి నుంచి ఆడికి కట్ చేసి కుట్లేస్తే వికారంగా ఉంది. అందగాడు ఇప్పుడేమయ్యాడు? వికారంగా అయ్యాడు. దేహాన్ని ప్రేమించలేదు. చెడుకి దేహాన్ని ప్రేమించడం వల్ల దేహం పాడైపోయి ఇక ఆ కుట్లో వల్ల వాడి జీవితానికి అంతే. అర్థమవుతుందా? దేహాన్ని ప్రేమించాలనంటే మన లివర్ని మనం కాపాడుకోవాలి, మన గుండెని కాపాడుకోవాలి, కిడ్నీలు కాపాడుకోవాలి, శరీరాన్ని కాపాడుకోవాలి. ఒకరోజు ఒక ఇంటికి వెళ్తే ఒంగోలు దగ్గర ప్రార్థనకి వెళ్తే వాళ్ళకి నా మీద ఎక్కువ ప్రేమ కలిగింది. పాస్టర్ గారు కొద్దిగా అందంగా తయారైతే బాగుండు అనుకున్నారేమో. పాస్టర్ గారు మీకోసం ఈ ఫెయిర్ అండ్ లవ్లీ కొన్నానని పురుషులు వాడుకునే ఫెయిర్ అండ్ లవ్లీ ఇచ్చారు. మనం ఎలాంటి వాళ్ళం? ఊరకొస్తే పెనాయిలు కూడా. అవునా కదా? దేవునికి స్తోత్రం. అలాగేనమ్మా తీసి జేబులో పెట్టా, బ్యాగ్లో పెట్టా. ఇంటికి వచ్చినాక రాత్రిపూట పూసుకునేవాడిని. పాస్టర్ మండి ఏందండి రాత్రిపూట పూసుకున్నా? లేదమ్మా పగలు పూసుకొని బయటికి వెళ్ళాను అనుకో మళ్ళీ అది పోయిద్ది. ఎందుకు వచ్చింది కూడా రాత్రి అనుకో నిద్రపోతాను కదా. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ ట్యూబ్ అయిపోయిన తర్వాత అయిపోయే లోపు నా మొహం నల్లంగా అయిపోయింది. ఇంకా నా మొహం నల్లంగా అయిపోయింది. ఇప్పటికి వాడిని నేను వాళ్ళని అడగను, వాళ్ళకి చెప్పను కూడా చెప్పలే. వాళ్ళు ఎప్పుడన్నా మాట ఫెయిర్ అండ్ లవ్లీ అని వాడుతున్నానమ్మా ఇంకా వాడుతున్నానంట. దేహాన్ని ప్రేమించడం అంటే ఈ పూసుకొని ప్రేమించడం కాదు. ఏమండి? హాయిగా మంచి సోప్ వేసుకొని ఆ ఎండలో నుంచి వెళ్ళినప్పుడు చల్లనీళ్ళతో మొహం కడుక్కొని ప్రేమించడం అంటే అది. మన శరీరాన్ని మనం ప్రేమించాలి, కాపాడుకోవాలి. ఏమండి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మాట చదివి నేను ముగిస్తాను. 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును చదవమ్మా పరిశుద్ధాత్మ యందును ఏమా ఘనత యందును తన ఘటమును ఎట్లా కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఘటము అంటే శరీరము. ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో మనం తెలుసుకొని ఉండాలి. ఈ ఘటాన్ని ఈ శరీరాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అంతే ప్రేమించటం అంటే. మనం ఎలాగంటే అలా ఉంటే అప్పుడప్పుడు మా పాస్టర్ గారు నన్ను చూసి నేను చెప్తే విన్నావా, నేను చెప్తే విన్నావా అంటే నా బీపీ పెరిగింది. నాటి విషయం నాకు తెలుసు కాబట్టి. ఏందిరా అంటే నేను అట్లా తినబాకయ్యా, ఏడంటే ఆడ తినబాకయ్యా అంటే విన్నావా, ఇప్పుడు చూడు బొచ్చ పెంచుకొని తిడతా ఉంటుంది. ఇప్పటికి కూడా పొద్దున కూడా అంటా ఉంది ఉపవాసం అంటున్నావు, మళ్ళీ కడుపు పురం అయిద్దేమోనయ్యా. అర్థమవుతుందా?
కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేహాన్ని మనం ప్రేమించుకొని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. మన పట్ల దేవుడు చేసే కార్యాలు అన్యులు మెచ్చుకునేటట్టుగా, అన్యులు దేవుని గురించి మాట్లాడుకునేటట్టుగా మన జీవితాలు మన సంఘంలో ఉండగలిగితే మనల్ని మన కుటుంబాన్ని దేవుడు బాగా దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం మీది బిడ్డలతో మాట్లాడారు.